అందరికీ నమస్కారం. మదర్స్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందున్నది చక్కగా వేడి వేడి రాగి ముద్ద అండి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. దానిపై కాస్త నెయ్యి వేసుకొని మనకి నచ్చిన కూర, పులుసు, పచ్చడి దేంతో కూడా అద్దుకొని తిన్నా కూడా ఎంత బాగుంటుందో అసలు. ఇంకా ఇంతకన్నా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, అట్లానే ఫైబర్ ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలానే వేసవికాలం వచ్చిందంటే మన వాళ్ళందరూ కూడా ఈ రాగులతో రకరకాల రెసిపీలు చేసుకొని తింటూ ఉంటుంటాం కదా. అందులో ఇది మధ్యాహ్న భోజనంలో మాత్రమే తీసుకుంటాము. ఈ రాగి ముద్ద అనేది శరీరానికి చాలా చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో మనకి హాయిగా ఉంటుంది. మరి ఇలాంటి రాగి ముద్దని మనం కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి చూసేద్దామా. దీనికోసం ఒక పావు కప్పు మాత్రమే బియ్యం తీసుకున్నాను. బియ్యం బాగా నాని ఉండాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. నీళ్ళు పోసి నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మనం దీన్ని ఉడికించుకోవాలి. సో మామూలుగా కాకుండా నేను డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని. ఒక కప్పు నీళ్ళు పోసాను. పావు కప్పు బియ్యంకి ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించుకుంటున్నాను. స్టవ్ పై కుక్కర్ పెట్టాను. ఇప్పుడు అది ఉడుకుతుంది. ఇప్పుడు మనం రాగి పిండిని రెడీ చేసుకుందాం. ఒక కప్పు పిండి తీసుకున్నాను పావు కప్పు బియ్యంకి. నీళ్ళలో కొద్దిగా నీళ్లు పోసుకొని ముందుగా ఒక అరకప్పు నీళ్ళు పోసి బాగా కలిపి, ఇది బాగా కలిసిన తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు కూడా పోసి రెడీ పెట్టుకొని ఉండాలి. అసలు సమ్మర్ వచ్చిందంటే జావ చేసుకుంటాము, ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాము. ఇదైతే అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది అనుకోండి ఈ రాగి ముద్ద. సో మనకి రాగి పిండి కలిపి రెడీ పెట్టుకున్నాము. మనకి రైస్ కూడా ఉడికిందేమో చూసేద్దాం. సో 3 విజిల్స్ వచ్చేసినాయి. కుక్కర్లో అంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది కదా. చూస్తున్నారు కదా, ఇట్లానే ఉంది. బాగా ఒక్కసారి గరిటతో బాగా కలిపామనుకోండి వేడిగా ఉన్నప్పుడే. స్టవ్ మాత్రం ఆఫ్ చేయలేదు. ఆ రాగి పిండిని పోసేసి లో ఫ్లేమ్లో ఉంది స్టవ్. బాగా కలిపేసి దీనిలో ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్, అట్లానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసేయాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఇట్లా చూస్తున్నారు కదా, జారుగా ఉంది. ఇప్పుడు ఇట్లా జారుగా ఉండాలి. కాస్త ఉడికిన తర్వాత గట్టి పడుతుంది. కావాలంటే కొద్దిగా నీళ్లు పోసి పలచన చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు అట్లా స్టవ్ పైన ఉంచేసేయాలన్నమాట. వెయిటర్ పెట్టద్దు దానిపైన. చూస్తున్నారు కదా, గట్టి పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేసి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ లేదా చేతి నీళ్ళతో తడి చేసుకుని ముద్దలు చేసి, చేయి పట్టే వేడి ఉన్నప్పుడు ముద్దలు చేసి సర్వ్ చేసేసేయటం అన్నమాట. చాలా తేలిగ్గా అయిపోతుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.